సింహాచలం బీఆర్టీఎస్ బాధితులకు న్యాయం కోసం మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నేత పాసర్ల ప్రసాద్ ఆయన సతీమణి మాజీ కార్పొరేటర్ వసంత కళ్యాణి 23వ తేదీన నిరాహార దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. పాసర్ల ప్రసాద్ అండి అడివారం మాజీ సర్పంచ్ మరియు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు. మొన్నటి వరకు నేను తెలుగుదేశం పార్టీలో విశాఖ పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అదేవిధంగా గజపతి నియోజకవర్గానికి రాష్ట్ర ప్రెసిడెంట్గా వ్యవహరించాను. ఈ మధ్యనే నేను తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి పదవికి రాజీనామా చేసి గత 16వ తేదీన రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఈ బీఆర్టీఎస్ దుర్మార్గం అనేది మొదటి నుంచి ఇక్కడ పేద ప్రజలపైనే టార్గెట్ చేస్తూ ముఖ్యంగా గ్రామ కంఠం అంటే 1903లో ఇక్కడ 25 ఎకరాల గ్రామ కంఠం ఉంది. రీమెంట్ రికార్డ్ చెప్తుంది ఇప్పటికీ. అంటే విశాఖపట్నం పరిసర గ్రామాల్లో ఎక్కడా కూడా 1.5 ఎకరాలు 2 ఎకరాలు మహా అయితే 3 ఎకరాల గ్రామ కంఠం ఉన్నాయి ఆ రోజుల్లో. ఒక్క సింహాచలంలోనే 25 ఎకరాల గ్రామ కంఠం ఉంది. అలాంటి గ్రామం అండి. అలాంటి గ్రామంలో రోడ్డు వేసేటప్పుడు ఇప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు, అప్పుడు జీఎంసీ కమిషనర్ గారు, నా భార్య కార్పొరేటర్, 72వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారామె, పాసర్ల వసంత కళ్యాణి. ఆ టైంలో నేను ఆమె వెళ్ళి కమిషనర్ కలిసి రోడ్డు ఈ గ్రామం మధ్యలోంచి వేస్తే చాలామంది నష్టపోతారండి. పురాతన గ్రామం, ఇల్లులు కూడా దగ్గరగా ఉంటాయి, నష్టపోతారు. కాబట్టి దీనికి బైపాస్ వేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. అడివరం జంక్షన్ నుంచి త్రూ చంద్రా గార్డెన్స్ అట్లా వేయమని చెప్పాం. దాని మీద ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేశారు. ఆ కన్సల్టెన్సీ ఇచ్చిన రిపోర్ట్లు ఏముందంటే అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ మధ్యలో ఉంది, దానివల్ల అది వేయడానికి వీలు లేదని ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చారు. ఫీజిబిలిటీ లేదని ఇచ్చారు. ఆల్టర్నేటివ్ ఇంకోటి కూడా చూశారు. గోశాల నుంచి ఘాట్ రోడ్డు పైనుంచి అక్కడ మళ్ళీ రెసిడెన్స్ స్కూల్ కలపడం కోసం అది కూడా ఆలోచించారు. దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. సో అక్కడ దైవ కార్యక్రమాలు కొండ నుంచి దేవుడు దిగేటప్పుడు ఒక పైనుంచి బ్రిడ్జ్ కింద నుంచి దిగకూడదు. అట్లాంటి ఇది ఉండడం వల్ల అది కూడా ఫీజిబిలిటీ లేదని వచ్చింది. ఎట్టకేళ్ళకి ఇదే చేయాలని సంకల్పించినప్పుడు అప్పుడు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ వచ్చారు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మేము ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు, మాకు ఆల్టర్నేటివ్ సైట్ ఇవ్వాలి. మరి ఇక్కడ జీవించే వాళ్ళు ఈ రోడ్డు వదిలేసి వెళ్ళిపోతే ఈ రోడ్డు పక్కన చిన్న పాన్ షాప్ పెట్టుకున్నా, చిన్న టీ కొట్టు పెట్టుకున్నా వాళ్ళ జీవనం నడుస్తుంది. వీళ్ళు ఒక్కసారి మీరు ఇక్కడి నుంచి తరలించేటప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళకి లేఅవుట్ వేసి సైట్ ఇవ్వండి అని చెప్తే తెలుగుదేశం పార్టీ హయాంలో 10 ఎకరాలు ఇమ్మనమని చెప్పి మరి అప్పుడు సింహాచలం దేవస్థానం వాళ్ళకి లెటర్ రాయడం, మరి ఇక్కడ ధర్మకర్తల మండలి దాన్ని తీర్మానించి పంపించడం, అశోక్ గజపతిరాజు గారు, అది హైదరాబాద్లో ఆ లెటర్ అక్కడే ఉండిపోయింది, అక్కడి నుంచి రాలేదు. ఈలోగా కాంగ్రెస్ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే విషయం చెప్పాం, మాకే అభ్యంతరం లేదు, ఇస్తాం కానీ సైట్ ఇవ్వాలి, అలాగే 4 TDRలు ఇవ్వాలి, అలాగే సెక్చువల్ కాంపెన్సేషన్ నేటి రేట్లో ఇవ్వాలి అని చెప్తే వీళ్ళు అసలు ఏం పెట్టుకున్నారో అసలు అక్కడ ప్రాజెక్ట్ వర్క్స్లోనూ ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నాడండి. అతని పేరు మార్కండేయులు. ఆ మార్కండేయులు అన్న వ్యక్తి ఒక చిన్న స్థాయి వర్క్ ఇన్స్పెక్టర్. ఆ వర్క్ ఇన్స్పెక్టర్ తన ఇష్టానుసారంగా డిజైన్ చేశాడండి ఈ రోడ్డుని. ఆ డిపిఆర్ అయితే చాలా దారుణం. ఆ డిపిఆర్ ఎవరికి చూపించలేదు. మరి వ్యక్తిగత కక్షలతోటి ఇక్కడుండే కార్పొరేటర్ అయితేనేమి, ఇక్కడుండే వైసీపీ నాయకులు అయితేనేమి, వీళ్ళందరూ కొల్యూడ్ అయిపోయి వ్యక్తిగత కక్షలు తీసుకొని దాన్ని రోడ్డుని ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు రోడ్డు సెంటర్ నుంచి అటు 50 ఉండాలి. అవినీతి అంతం చేయడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పైల ప్రసాదరావు పేర్కొన్నారు. పైల ప్రసాదరావు గారికి క్లియర్గా విన్నవించుకున్నాం. ఎన్నికల్లో ఏది ఏమైనా సరే ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకులందరూ కలిపి మీ యొక్క గెలుపుకు కృషి చేస్తాం. దానికి అనుగుణంగా మీరు కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే 2026లో స్థానిక ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ ఏవైతే జరగనున్నాయో వారికి కూడా మా యొక్క కేడర్ని
ఏ గ్రామాల్లో మేము బలంగా ఉన్నామో, ఏ గ్రామాల్లో మేము పోటీ చేయదలుచుకుంటున్నామో అవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా యొక్క జనసేన క్యాడర్ ఎవరైతే మమ్మల్ని నమ్ముకొని ఉన్నారో, ఎవరైతే మా నియోజకవర్గంలో ఇంతకుముందు అత్యధికంగా పోటీ చేసి ఎవరైతే నష్టపోయినారో వాళ్ళందరూ కూడా మీరు మంచి చూపు చూసుకొని మీరు వారికి ఆ స్థానిక సంస్థల్లో కూడా పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తారని మా మాడుగుల మండల సమావేశంలో కూడా మేమందరం తీర్మానించుకున్నాం. అదేవిధంగా ప్రతి పంచాయతీలో కూడా ప్రతి జనసేన నాయకుడు, జన సైనికులు అందరూ కలిసి ఈయన విజయానికి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి ఆయన సమక్షంలోనే తెలియజేయడం జరిగింది. ఇది మాకు ఎంతో ఆనందదాయకమైన విషయం. ఏదైతే పైలా ప్రసాదరావు గారు ప్రజారాజ్యం సమయంలో ఆయన ఎన్నికలకు వచ్చినప్పుడు మా మెగా అభిమానులందరూ కూడా 32,000 ఓటు బ్యాంక్ వచ్చింది. అదే 32,000 ఓటు బ్యాంకు ప్లస్ టీడీపీకి ఉన్న 45,000 ఓటు బ్యాంకు 70,000 ఓటు బ్యాంకు ఈరోజు ఆయన ఖచ్చితంగా వస్తుందని 10 నుంచి 15,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిపిస్తామని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ ఉమ్మడి అభ్యర్థిత్వం ఎప్పుడైతే ప్రకటించారో అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాష్ట్రంలో ఎలా పనిచేస్తున్నారో అదేవిధంగా ఒక పెద్ద మనసుతో ఇమ్మీడియట్గా ఇక్కడికి నా సోదరుడైన రాయపురెడ్డి కృష్ణ గారు అదేవిధంగా వాళ్ళ అనుచరగణం కూడా అదే విధంగా పెద్ద వెల్లువెత్తున ఈరోజు వచ్చి వాళ్ళ మద్దతుని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇదే గెలుపుకి నిదర్శనం అని చెప్పేసి ఈరోజు ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఒక మైత్రి డిసైడ్ చేసిన మరుక్షణమే ప్రజలు అదేవిధంగా కార్యకర్తలు అదేవిధంగా ఓటర్లు ఏ విధంగా డిసైడ్ అయిపోతారని చెప్పేసి చెప్పడానికి ఇది మంచి మాడుగుల నియోజకవర్గం ఈరోజు ఉదాహరణ చెప్పేసి ఈరోజు రాష్ట్రానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇక్కడతో ఆపకుండా ఈ ఓటర్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మేము నిలబడుతున్న ఈ మాడుగుల నియోజకవర్గంలో గెలిపించుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత విసిగెత్తిపోయి ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ అయితే ఇక్కడ మాకు ఇక బూడి ముత్యాలని ఒక దొంగని ఇక్కడ మాకు పంపించడం కూడా జరిగింది. ఆయన చేసే అరాచకాలు కానీ ఎక్కడ లేని సంస్కృతి ఈరోజు తీసుకొస్తా ఉన్నాడు. మొన్నే కేజాపురంలో చూసుకుంటే గొంతులో పడిపోయి ఒక అమాయక ప్రాణం కూడా పోవడం ఎంత దారుణం చూడండి. ఇవన్నీ బూడి ముత్యాలని కనిపించడం లేదా? అక్కడే ఈరోజు 5 సంవత్సరాలు చేయని పని ఈరోజు ఎలక్షన్ వస్తుందని చెప్పేసి హడావడిన రోడ్లు వేయడానికి ఈరోజు ముందుకు వచ్చాడు. కింతలేడు వల్లాపురం రోడ్లు. ఇది అంత దారుణం అండి. 5 సంవత్సరాలు జనాల్ని కనిపించలేదు, ఈరోజు ఎలక్షన్లు వచ్చాయని చెప్పేసి ఈరోజు చేయడం ఇది ఏమాత్రం కూడా ప్రజలు హర్షించడం లేదు. నిన్ను ఇంటికి పంపించడం ఖాయం. ఈరోజు జాయినింగ్స్ కూడా ఎంత ఇదిగా ఉన్నాయంటే మేము వెళ్తామంటే సార్ మేము జాయిన్ అవుతాం సార్, మేము జాయిన్ చేసుకోండి సార్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది. నిన్నటికి నిన్న ఒక పండగకి వెళ్తే అక్కడ గవరపాలెం కేకోటపాడు మండలంలో 50 కుటుంబాలు ఇమ్మీడియట్గా వచ్చి జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఈరోజు యాదవుల కుటుంబాలు. ఇది దాంట్లో ఉన్నది మీకు తెలుసుకోవాలి. ప్రజలు ఈరోజు రానున్న రోజుల్లో ఈ ఉమ్మడి అభ్యర్థిత్వాన్ని ఏ విధంగా హర్షిస్తున్నారు, ఇక్కడ బూడి ముత్యాలని ఏ విధంగా. కూటమికి ఓటు వేస్తే ప్లాంట్ను వదులుకున్నట్టే. స్టీల్ ప్లాంట్ను అమ్మేసే వారికి మద్దతు ఇవ్వద్దు. ప్లాంట్ ప్రైవేటీకరణను నిర్వహించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నేతల సమావేశంలో మంత్రి అమర్నాథ్ వెల్లడి. మాకు నాగిరెడ్డి గారు ఆరోగ్యంలో కోర్టు మేము వస్తున్నాం కాకపోతే మళ్ళీ మార్పు వచ్చింది కాబట్టి మీ ఆధ్వర్యంలో మేము వెళ్ళాల్సి వచ్చింది. కాకపోతే మాకంటూ అసలు గాజువాకలో ఉనికి అనేది లేదు. ఎందుకంటే రాజకీయ ఉనికి అనేది ఎక్కడ కనపడలేదు. దానివల్ల మేము ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసినా, ఎన్ని సంవత్సరాలు పనిచేసినా ఉనికి ఇవ్వడం లేదు. మాకు అసలు ఒక నామినేటెడ్ అనేది కానీ లేదంటే ఒక కార్పొరేటర్ అనేది కానీ లేదంటే అసలు రాజకీయంగా మేము ఒక దగ్గరికి వెళ్ళాలి తప్ప మా దగ్గరికంటూ ఎవరు వచ్చే పరిస్థితి లేదు. మేము ఎంత చేసినా సరే, ఎంత తిరిగినా సరే, ఈవెన్ మొన్న లాస్ట్ 5 yearsలో కూడా అదే పరిస్థితి జరిగింది. దానివల్ల మరి మీరు మా ఎంత ఇంచి ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే అర్హులో వాళ్ళని కొంచెం లిఫ్ట్ చేయమని చెప్పి మా యొక్క కోరిక. అలాగే మా ఆర్యవేశ సంఘం సమస్య కూడా ఉంది. ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ చెప్తున్నాం. అది కూడా దాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు మీరైతే ఇంకా గట్టిగా దాన్ని చేయగలరని నమ్మకం మాకు కూడా ఉంది. కాబట్టి అది కూడా మేము సొంతం మా వాసి అమ్మవారి తాలూకు ఇష్యూ మాత్రం తప్పనిసరిగా చేస్తారని చెప్పి మా అందరూ జై వాసవి. అన్న కోసం మనం అందరూ తెలిసిన వ్యక్తి, మనలో వ్యక్తి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా వాళ్ళ నాన్నగారికంటూ
మొత్తం రాష్ట్ర స్థాయిలోనే ఎంతైతే పేరుందో అన్న మనకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంత పేరు సంపాదించి ఒక ఐటీ మినిస్టర్గా తక్కువ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన అంత తక్కువ వయసులోనే మినిస్టర్గా కూడా రావడం అన్నది మనందరికి కూడా చాలా ఆనందదాయకం. ఈరోజు మన గాజువాక నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా రావడం కూడా ఒకందుకు మనందరం కూడా అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే పేరు పేరున పిలిచే వ్యక్తి మన అమరాన్న. అందువల్ల అందరూ కూడా అమరాన్నకి కోఆపరేట్ చేసి అమరాన్ని మనం నెక్స్ట్ ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి మన ఆర్యవైశ్యులందరికీ మన సంఘం తరఫున విన్నవించుకుంటూ జై వాసవి జై జై వాసవి. మేము బాగా ఫ్రెండ్, ఆయనతో కలిసి నేను వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళ నాన్నగారు 100 సంవత్సరాల క్యాలెండర్ బిఫోర్ పాపలో తయారు చేస్తారు. ఆ క్యాలెండర్ షాప్లో పెడితే వచ్చినందుకు నేను మీ పాపలో కాదయ్యా, ఏదో కొలం ఏంటంటే అభిమానం కావాలి కదా. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే నాన్నగారు ఒక వాగ్దానం చేశారు గాజువాక జూనియర్ కాలేజీ తీసుకొస్తాను, అది మీరు నెరవేర్చాలని మా గాజువాక ప్రజల తరఫున నిర్ణయిస్తాను. అలాగే మా ఆర్య సంఘంలో ఉన్నటువంటి సమస్య కూడా మీకు పరిష్కారం చేయాలి. అదేంటంటే మీ నాన్నగారు టైంలోనే ఇక్కడ గాజువాక వాటర్కి ఎంత ప్రాబ్లం ఉండేది నాకు తెలుసు. తర్వాత నాన్నగారు వచ్చిన తర్వాత ఇక్కడ ట్యాంకులు కట్టడం, పైపులు కట్టడం, మళ్ళీ ఇంట్లో తీసుకురావడం జరిగాయి. ఈ నాన్నగారు చేసిన వాగ్దానం ఇది ఒకటే ఉండిపోయింది. గాజువాక డెవలప్ చేయడం, డబుల్ రోడ్ చేయడం అన్నీ జరిగాయి. ఆ ఒక్క కార్యక్రమం కూడా మీరు నెక్స్ట్ టైం మంత్రి అవుతారు కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా గెలిపించి తీరుతాం. ఎందుకంటే గాజువాక అంటే గాజువాక నేను చిన్నప్పటి నుంచి కూడా మీ నాన్నగారితో నాకు ఉండేదంటే రగడ పాపయ్య నాయుడు గారు తోటి మేము ట్రావెలింగ్ చేసేవాళ్ళం. వైశ్యులకి మీ నాన్నగారు ఇచ్చిన గౌరవం మేము వైశ్యులు కోరుకున్నది ఏంటంటే సార్, ఏ రాజకీయ నాయకుడిగా రూపాయి కోరుకోము, మీరు ఇచ్చినా మేము తీసుకోము. మీరు ₹1 తీసుకొచ్చి మాకు ఇచ్చి మీరు పంచాలంటే అది మీరు పట్టుకెళ్ళిపోయిన సార్ అని చెప్తున్నాం. మీరు కావాల్సి వైశ్యులు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఎక్కడైనా వైశ్యులు చూడండి, మా మండపాలు కానీ మా గుడులు కానీ మిమ్మల్ని సహాయం అడుగుతాం. ఏంటి సార్, మున్సిపాలిటీ నుంచి కానీ లేకపోతే మీ ఆఫీషియల్ నుంచి మేము సహాయం అడుగుతాం తప్ప సార్ మినిస్టర్ గారు మీరు వచ్చి ₹1,00,000 నుండి ₹1,00,000 ఎవరైనా అడిగారు సార్, ఇప్పుడు మీరు అనకాపల్లిలో ఉన్నారు ఎంత చేసి ఎవరు అడగం సార్, మేము అడిగింది సహాయం అడుగుతాం. ఆ సహాయాన్ని మీ నాన్నగారు ఎప్పుడు చేసేవారండి. వైశ్యులు వస్తే ఫస్ట్ బెల్ల సత్యానంద గారు ఉండేవారండి. బెల్ల సత్యానంద రాగానే మీకు తెలుసు నాన్నగారు ఫస్ట్ పిలిచేవారండి. మేము కోరుకున్నది ఆ గౌరవం ఒకటే సార్. అంటే మీరు మేమనే కాదు, ఎవరైనా వయసులో వచ్చారంటే మీరు తక్కువ పని చేసి పంపించారనుకోండి, ఆ 100 మందికి చెప్తారు సార్. ఎందుకంటే మా షాపుల దగ్గర 3 మంది వస్తారు సార్. అంటే మౌత్ పబ్లిసిటీ సార్, మా వయసుల దగ్గర నుంచి ఎక్కువ వెళ్తుంటుంది. మీకు అది బాగా అది గ్రహించాలి. ఎందుకంటే మీకు చాలా భవిష్యత్తు ఉంది సార్. మీ నాన్నగారు అయితే ఎంతమందిలో ఉన్నా ఏ పనైనా చక్కగా చేసి పోలీస్ స్టేషన్ కానీ ఇంకోటి కానీ తక్కువ చేసి వెంటనే పంపించేసేవారండి. అంటే మరీ నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కదా సార్, అదే ఉద్దేశం. మీరు మంచి భవిష్యత్తు ఉన్నవారు, అందుకే జగన్మోహన్ రెడ్డితో కూడా మీరు చాలా అనుబంధం ఉన్నవారు. అలాగే మీడియాలో కానీ ఈరోజు రాష్ట్రంలోనే వేరే మినిస్టర్లు రకరకాలు మాట్లాడతారు, కానీ మీరు మాట్లాడే వాయిస్ పబ్లిక్ వెళ్తారు సార్. ఈరోజు మన గాజువాక భవిష్యత్తు. మేము ఇంకోటి ఏంటనుకుంటాం సార్, మన పక్కన ఉన్నవాడు 3 అంతస్తులు కట్టాడు అనుకోండి, మాకు నీడ వస్తుంది అనుకుంటాం. మీరు అమరగారు మాకు ఎంత ఎత్తుకెదిగినా మాకు అమరగారే. మేము అదే సంకల్పంతో ఉంటాం సార్. దయచేసి మా వయసు మీరు కావాల్సింది ఏ పనితో పని చేసి పెట్టాను సార్. అయితే అవుతుందని చెప్పండి, అవ్వకపోతే అవ్వదని చెప్పండి సార్. ఇది ఎందుకంటే మీకు చాలా ఫ్యూచర్ ఉంది సార్, దాన్నే మీరు ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానిగా మీరు గ్యారంటీ గెలుస్తారు. నాన్నగారు సింబల్ ఉంది, మీరు మంచి పనులు చేశారు. అలాగే వైశ్యులు కూడా మీకు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని నేను తెలియజేసుకుంటూ మా వాసవి మాత బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని, ఆ తల్లి బ్లెస్సింగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళారు సార్. ఆ తల్లితో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కిందకి వెళ్ళిపోయారు సార్. ఆ భవిష్యత్తు కూడా నేను చెప్పగలను, కానీ ఇప్పుడు చెప్పకూడదు, చెప్పే సమస్య కూడా కాదు. కాబట్టి దయచేసి మీరు మా వైశ్యుల్ని గౌరవించి మాకు ఏ పనైనా చేసి పెట్టండి సార్. మేము మాట ఇచ్చామంటే మాట కట్టుబడతాం సార్. ఇంక అందులో అయితే డోకేయాలో మీకు మౌత్ పబ్లిసిటీ కూడా చాలా ఎక్కువ జరుగుతుంది సార్. అందువల్ల మీరు కంపల్సరీగా మా వాసవి మాత మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయని మరీ వాసు కోరుకుంటూ మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ రాబోయే ఎలక్షన్లో మీరు గెలిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మినిస్టర్గా ఉండాలని మన పూర్తి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గతంలో వైఎస్ జగన్ ను అభినందిస్తూ వ్యాఖ్యలు చేసిన లోక్ సత్తా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తాజాగా ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. సంక్షేమం ఒక్కటే సుపరిపాలన అందించిందన్న జేపీ. ఆర్థిక క్రమశిక్షణ కావాలి, కానీ మన రాష్ట్ర సమితులకు ప్రత్యేకంగా దాంతోపాటు అనుబంధంగా ఆలోచించాలి. ఒకటి, ఆంధ్రప్రదేశ్కి చాలా హామీలు ఇస్తే కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు.
మధ్యలో అడ్డుపడింది. ఒకడి మీద ఒకడు ఆరోపణలు చేసుకుని ఎన్నికల అస్త్రంగా వాడుకున్నారు, కానీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు సమర్థమైన ప్రయత్నం జరగలేదు. ఇది జాతీయ స్థాయిలో కేవలం తెలుగు వాళ్ళు కాకుండా దేశ స్థాయిలో తెలుగుయేతరులు నిపుణులైన వాళ్ళు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులకు పనిచేసిన వైకే అలాగ్ సుప్రసిద్ధ ఆర్థికవేత్త, ప్రణాళిక మంత్రిగా పనిచేశారు జాతీయ స్థాయిలో. అలాగే ప్రణాళిక సంఘం సభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో ఆర్థికవేత్తలు. సరే, మన 2 రాష్ట్రాల్లో అనుభవం ఉన్నటువంటి పరిపాలన దక్షులు, ఆర్థికవేత్తలు నిష్పాక్షికంగా తయారు చేసిన వేదిక. దీని ప్రాతిపదికనే 2014-15 సంవత్సరానికి ఎంత మనకి బాకీ రావాలి రెవెన్యూ డిస్ట్రిక్ట్ చెప్పినది ప్రామాణికంగా అంచనా వేశాం. నేను ఆనాడు అంచనా వేసింది మాకు 10,493 కోట్లు రావాలని చెప్పాను. కొద్ది నెలల క్రితం వచ్చింది. ఎంత వచ్చింది తెలుసా? 10,461 కోట్లు వచ్చింది. బస్తీ మెసవాళ్ళు కాదో చెప్పండి, మీరు చూసి చెప్పండి. 2019లో విలువరించాము. దీనికి లోక్సత్తా కట్టుబడి ఉన్నది. ఇది సాధించాలి. అందున ఈవేళ జాతీయ స్థాయిలో ప్రధానమంత్రిగా గారు నాయకత్వం వహించే పార్టీ కూటమిలో భాగస్వామి కాబట్టి రేపు పొద్దున విజయం సాధించగా ఇళ్ళకు కానీ పండుగ కాదు, ఇవి సాధించాలి. పోలవరం ప్రాజెక్టు ఉంది ఉదాహరణకి. అరే 3 రాష్ట్రాలకి 4 రాష్ట్రాలకి పనికొచ్చే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ వస్తే గోదావరి నుంచి మనకు గ్రావిటీతో నీళ్ళు వచ్చేస్తే పట్టిసీమ ఎత్తిపోతల అవసరం లేకుండా నిల్వ ఉంచుకునే అవకాశం వస్తే ఈ కృష్ణా జలాన్ని ఎగువన ఊళ్ళో పుష్కలంగా వాడుకోవచ్చు. రాయలసీమకు వాడచ్చు, కోస్తాంధ్రలో నీళ్ళు అవసరమైన ప్రాంతాలకు వాడచ్చు. అటు తెలంగాణకి లాభం, కర్ణాటక లాభం, మహారాష్ట్రకి లాభం. అంతా చాలా శరవేగంగా జరిగింది. తర్వాత ఏమీ జరగకుండా ఆగిపోయింది. ఎంత విచిత్రం ఇది! ఎంత ఆత్మహత్య సదృశ్యం! అలాగే ఇతర మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు ఎంత ఆగిపోయినాయి. రోడ్లు ఎంత నిస్సారంగా అయిపోయినాయి. ఎన్ని చోట్ల చూసినా కూడా. 2024లో ఉన్నామా లేకపోతే 1994లో ఉన్నామా అర్థం కాకుండా పోయింది మనకి. ఎంత సిగ్గుచేటు! దాంతోపాటు ఆర్థిక క్రమశిక్షణ కావాలి. ఇందాక చెప్పాను, 2 రాష్ట్రాలు ఉటంకించాను. దాని మీద జాతీయ స్థాయిలో ప్రతి రాష్ట్రాన్ని విశ్లేషిస్తూ ఓ సమగ్రమైన పత్రాన్ని లోక్సత్తా వెలువరించింది. వెంటనే ఒక్కరోజున క్రమశిక్షణ సాధ్యం కాకపోవచ్చు, కానీ 2-3 ఏళ్లలో ఆర్థిక పరిస్థితి చక్కబెట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ రెవెన్యూ లోటు 2 ఏళ్ల క్రితం 41,000 కోట్ల రూపాయలు, 43,500 కోట్లు ఉంది. చివరి అంకెలు మనకు రాలేదు, ఇంకా 23-24 అంకెలు, మార్చి ఇంకా కాలేదు కాబట్టి సవరించిన అంకెల ప్రకారం 32,000 కోట్లు ఉంది. మరి వచ్చే సంవత్సరం అవుతుందో ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. బడ్జెట్లో ఏదో కొంత అంకెలు పెట్టారు. బడ్జెట్ అంకెలు వాస్తవాలకి సరిపోవచ్చు, సరిపోవచ్చు. అప్పులు 20% ఉండాలి. ఒక రాష్ట్ర జిఎస్డిపిలో, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 20% అప్పులు ఉండాలి. అది నామ్, ఎఫ్ఆర్బిఎం చట్టం. అంతకంటే ఎక్కువైనట్టయితే అప్పుల భారం పెరిగి, వడ్డీల భారం పెరిగి రాష్ట్రం దివాలా తీస్తుంది. అందున రెవెన్యూ లోటు ఉందంటే అర్థం ఏంటి? అప్పులు చేసి పప్పు కూడా తింటున్నాం. అప్పులు ఈవేళ ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసిన అప్పులు కానీ, ప్రభుత్వం ప్రత్యక్షంగా చూపెట్టకుండా ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు, వేరే రకరకాల సంస్థల పేరుతో, కానీ వాళ్ళకి ఏం డబ్బులు లేవు, ప్రభుత్వమే చెల్లించాలి. అవి కానీ కలిపితే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 22-23 లెక్కలు ఉన్నాయి. తర్వాత లెక్కలు ఇవ్వాలి ప్రభుత్వం. 43% ఉన్నది, 20% ఉండాలి. దీనిలో ఇంకా కొన్ని అంకెలు లేవు. ఏమిటి అంకెలు లేనిది? బాకీలు. నాకు అందిన సమాచారం ప్రకారం, విశ్వసనీయ సమాచారం ప్రభుత్వం బయట పెట్టాలి ఇవాళ కానీ ఎన్నికల తర్వాత కానీ, 1,00,000 కోట్ల రూపాయల పైచులకు బాకీలు ఉన్నాయి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు పనులు చేసి, పాపం వాళ్ళు చిన్న కాంట్రాక్టర్, ₹1,00,00,000 రాకపోతే మునిగిపోతాడా? ప్రభుత్వం నుంచి ఉపాధిని కోరకుండా చాలా కష్టపడి పెట్టుబడి పెట్టి ప్రభుత్వం డబ్బులు రాకుండా కూడా కాంట్రాక్ట్ పొంది పనిచేసి పెట్టి అయిపోయింది, డబ్బులు ఇవ్వట్లేదు. అలాగే బకాయిలు చెల్లించాల్సి ఉన్నాయి, ఉద్యోగులు కావచ్చు, ఇతరులు కావచ్చు. 1,00,000 కోట్ల పైచులకు ఉన్నాయి. ఎంత ఉందో సరిగ్గా తెలియదు. ఇవన్నీ కలిపితే 50% దాటుతోంది. వేల కోట్ల రూపాయల ప్రజల నిధులను దారి మళ్లించి తాడేపల్లి ప్యాలెస్ గదుల్లో నింపుకున్న ప్రజాద్రోహి జగన్ రెడ్డి అని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు అన్నారు. ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ,
ఏమో అని చెప్పేసి జనం అనుకునేటట్టు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తూ ఉన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపం ఈ 5 ఏళ్లలో 500 సార్లు బయటపడింది. అతను ఏమన్నా మాట అన్నాడంటే ఆ మాటని అసలే పాటించడని, కానీ దానికి ఒక నినాదం తయారు చేస్తాడు. మాట అన్నాడంటే మాటమ తెప్పడు అని. నినాదం వెనక జనాలు పరిగెత్తుతూ ఉండాలి, వాస్తవంలో మాత్రం ప్రజలందరూ కూడా నాశనం అవుతూ ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలు. ముఖ్యంగా ఎస్సీల కోసం ఎస్టీల కోసం సప్లాన్ నిధులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఏదైతే 1,00,000 కోట్లు కనుక బడ్జెట్ కేటాయిస్తే ఆ 1,00,000 కోట్ల బడ్జెట్లో ఎస్సీల కోసం ఎస్టీల కోసం వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ సప్లాన్ని కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది అందరికీ తెలిసిందే. 1,00,000 కోట్లు కేటాయిస్తే ఎస్సీలకి 15,000 కోట్లు దాంట్లో కేటాయించాలి. ఎస్టీలకు ఒక 5,000 కోట్లు కేటాయించాలి. కానీ అట్లా ప్రతి సంవత్సరం గత ప్రభుత్వాలు ఎస్సీలకి సంబంధించి ఎస్టీలకి సంబంధించి సప్లాన్ నిధులు కేటాయించి ఆ ఎస్సీల పల్లెల్లోనే రోడ్లేసి ఆ ఎస్టీల పల్లెల్లోనే భవనాలు కట్టించి కళ్యాణ మండపాలు కట్టించి కమ్యూనిటీ హాల్స్ కట్టించి అక్కడే ఎక్కువ వీధి దీపాలు ఇచ్చి వాళ్ళ ఆ కమ్యూనిటీ అభివృద్ధి కోసం అనేకమైనటువంటి పథకాలని డెవలప్ చేయడం కోసం ఈ నిధుల్లో కేటాయించేవాళ్ళు. కానీ ఇంత డబ్బులు కేటాయించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మాదిగ పల్లెల్లో, ప్రతి మాల పల్లెలో, ప్రతి రెల్లి ఓడల్లో, ప్రతి గిరిజన ఓడల్లో, మారుమూల గ్రామాలకు కూడా సిమెంట్ రోడ్డులు తీసుకెళ్ళి కమ్యూనిటీ భవనాలు కట్టించి అనేకమైనటువంటి పోషకాహారాలు అందించి వాళ్ళ విద్యను అందించి ఇంత చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు అల్లా. ఎందుకంటే మాయ మాటలు చెప్పటం కాదు, ప్రేమ అనేది గుండెల్లో ఉండాలి. గుండెల్లో ఉండకుండా మోసం చేయడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి 100 సార్లు వాడుతూ ఉన్నాడు. ఈ మాటలకి బలైపోతూ ఉన్నారు మా దళిత గిరిజన జాతి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపు అమ్మఒడి పథకాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ అమ్మఒడి పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఎస్సీలో ఉన్నటువంటి పేద ప్రజలకి, బడికెళ్ళేటువంటి పిల్లల తల్లులకి, ఎస్టీలో ఉన్నటువంటి వాళ్ళకి, మైనార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనేక మందికి అమ్మఒడి కేటాయించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి వీటికి డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి తేలా, ఎడపలపై ఎస్టేట్ నుంచి తేలా, హైదరాబాద్లో ఉన్న ప్యాలెస్ నుంచి తేలా, ఏ భవనాలు అమ్మి తేలా. సరే అట్లా కాదు, బడ్జెట్లో వేరే డబ్బులు అన్నా కేటాయించాడా? వేరే డబ్బులు కూడా కేటాయించలా. ఎస్సీలకి సంబంధించినటువంటి ఎస్టీలకి సంబంధించినటువంటి సప్లాన్ నిధులు మొత్తాన్ని కూడా తీసేసినటువంటి పరిస్థితి. కేవలం ఎస్సీల కోసం రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి, ఎస్టీల కోసం వచ్చినటువంటి, మైనార్టీల కోసం వచ్చినటువంటి డబ్బులు 1,14,000 కోట్లు మా డబ్బులు దారి మళ్లించాడు. నా ఎస్సీలు అని అంటే అదనంగా డబ్బులు తీసుకొచ్చి పెడతాం కాదు, నా ఎస్టీలు అంటే అదనంగా బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాం కాదు, నా మైనార్టీలు అంటే అదనంగా డబ్బులు తీసుకొచ్చి పెడతాం కాదు. నా ఎస్సీలు అనే మాట మీ ముఖాన కొడుతున్నారు, ఆ మాట చుట్టూ మీరు తిరగండ్రా. మీకు సంబంధించినటువంటి 1,14,000 కోట్లు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది లేకుండా చేశారని, బీజేపీకి ఊడిగం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. మెడల వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న వారు మోకరిల్లారన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారన్నారు. నాన్ పొలిటికల్ కాబట్టి మిగతా అందరినీ కూడా ఉద్యమ నాయకులు ఉన్నారు, అందరినీ ముందుకు తీసుకెళ్తాం. ఒకటే కార్యక్రమం మీద వెళ్దామండి అందరూ కూడా. బీజేపీ అండుకో ఓటమి ఖచ్చితంగా కావాలి. నెక్క మిగతా ఇండియా బ్లాక్ కూటమి అలాగే మిగతా వాళ్ళు ఉన్నాయి. దానికి ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఆఫ్ ఇండియా కూటమికి లక్ష్మణ్ ఉన్నారు, మిగతా ఉన్నారు, లేదా అప్పలాంటి గారు అనేక మంది పోటీ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళని గెలుస్తాము. 80% మనతో ఉన్నారని చెప్పి మనం ప్రజలకు చెప్పగలిగితే విజయం సాధిస్తాం. డెఫినెట్ గా అది కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ తీసుకోవాలి. ఎందుకంటే మిగతా అందరున్నా లక్ష్మణ్ గారు పెద్దలందరినీ కలుపుకుని వామపక్షాలు అనుభవం పిల్లలు స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నారని ముందుకు తీసుకెళ్తాం కోరుతాను. ప్రజలందరికీ ఇదే తీసుకెళ్ళమని మై డ్యూ రెస్పెక్ట్స్ టు ఎవ్రీబడి దయచేసి ముందుకు తీసుకెళ్ళమని కోరుతూ ఉద్యమాన్ని మరొకసారి మీ అందరూ సహకారం ఫ్యూచర్ గా ఒక యుద్ధంలా పనిచేయాలండి. ఆడేది సిద్ధం అంటారు, సంసిద్ధం అంటారు, ఇది యుద్ధం.
మన రాష్ట్రాన్ని కాపాడుకోవటం చేసి యుద్ధానికి ముందుకు తీసుకెళ్దాం కోరుతూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతానండి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఆమ్ ఆద్మీ శ్రామిక వికాస సంఘటన నాయకులు బొరాడ లక్ష్మీనారాయణ గారిని వారి సందేశం మనం కోరుతూ ఉన్నాను. పెద్దలు వడ్డీ శోభనరసింహరావు గారికి, విజయరావు గారికి, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు మేడం శర్మిల గారికి, అలాగే మన శ్రీనివాసరావు గారికి, రామకృష్ణ గారికి, తులసిరెడ్డి గారికి, అందరికీ మన ఈ సమావేశానికి విచ్చేసిన వివిధ సామాజిక ప్రముఖులందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన మోడీ గారు 2014లో ఎన్నికలు రాకముందు, అదే ఎన్నికలు కాకముందు ఆయన ఒకటి సందేశం ఇచ్చారు జాతి మొత్తానికి. మేము ఈ దేశాన్ని 70 సంవత్సరాలు వెనక్కి పట్టుకెళ్తాం. 70 సంవత్సరాలు